కొన్నిసార్లు నీతిమంతుడు కన్నా అనీతిమంతుడే బాగుంటాడు. శరీరాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టేవాడు కన్నా శరీరాన్ని ప్రేమించేవాడు బాగుంటాడు. ప్రార్థన చేయడు, వాడి జీవితమే బాగుంటుంది. మందిరానికి వచ్చేవాడు కన్నా మందిరానికి రానోడే బాగుంటాడు అనిపిస్తుండదు మనకి. యోబు ఎంత ప్రార్థన పరుడో అంతగా కాలిపోయిన జీవితం. ఎంత నీతిగా బతుకుతుండే శరీరం ఎందుకు ఇలాగ అయిపోయిందని ఏ రోజే అడవలా. కానీ శరీరాన్ని ప్రేమించి శరీర అందాలకి అలవాటు పడిన ఈ స్త్రీ ఉందే, భర్త దగ్గరకు వచ్చి అంటుంది యథార్థతను జోరేగా, చెవులో ఊదే ఒక జోరేగా. నీతిని ప్రేమిస్తున్నప్పుడు జోరేగలాగా నేను డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటాయి కొన్ని శత్రుమోకలు. యథార్థతను వదలవా? ప్రార్థన చేస్తున్నావుగా, శరీరం అలా సీగిపోయింది. కానీ అతను ఇలాగ అన్నాడు, ఈరోజు నేను శోధించబడుతున్నాను, రేపు నన్ను సువర్ణంగా మారుస్తాడు నా దేవుడు.